నమస్తే ట్రేడర్స్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. కాకపోతే ఒకసారి చెప్పేస్తాను, ఇది ఆల్రెడీ నిన్ననే చేశాను. కాకపోతే నిన్న హాలిడే అనుకొని ఓపెన్ చేసే వరకు నిన్న హాలిడే అయింది. ప్రీవియస్ డే హై ఆ బ్లాక్ కలర్ లైన్ అండ్ ఇంకొక బ్లాక్ కలర్ లైన్ ప్రీవియస్ డేలో అండ్ ఆ జోన్ వచ్చేసి క్లోజింగ్ అండ్ 5 minutes హైలో అవి. అండ్ ఇది 19th డే క్లోజింగ్ అనమాట. అది ఇట్లా డ్రా చేసుకున్నాను ఆ జోన్, ఒకవేళ వర్క్ అయ్యే అవకాశం ఉంటుందని. అండ్ ఇదొక జోన్ అక్కడ చాలాసార్లు రెసిస్టెన్స్ తీసుకుంది, అందుకే ఆ జోన్ ఇట్లా మార్క్ చేసుకున్నాను. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ప్రీవియస్ డే 5 minutes హై, 5 minutes లో అండ్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, క్లోజింగ్ అండ్ 195-minute క్యాండిల్స్, 2 candles యావరేజెస్ ఆ గ్రీన్ కలర్ లైన్స్. ఇది ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే. ఈరోజు మనమైతే చాలా మంచి లెసన్స్ అయితే నేర్చుకుంటున్నాం. ఈరోజు లాస్ వచ్చింది, బట్ ఒక మంచి లెసన్ అనమాట. ఓకే, మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాం. ఓకే, స్కిప్ అయితే చేసేస్తున్నా మార్కెట్ స్టార్ట్ అయ్యే వరకు. 59,092 ఆ రేంజ్లో అయితే మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సిపిఆర్ కొంచెం వైడే ఉంది సిపిఆర్. అండ్ ప్రీవియస్ డే లో కిందనే ఓపెన్ అయింది మార్కెట్ అయితే. ట్రేడింగ్లో ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, మనము ఎంత నేర్చుకున్నామో మనకి రోజు మనం నేర్చుకునే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట మార్కెట్. అంటే గుర్తు చేయడం ఇట్లా మన మంచికి, అట్లా గుర్తు చేస్తుంటేనే మనము ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతాము. అందుకే ట్రేడింగ్లో డైలీ కొత్త రోజే అన్నమాట. మనము కన్సిస్టెన్సీగా ట్రేడ్ చేయబట్టి ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. 2024 అక్టోబర్ నుంచి అయితే కన్సిస్టెన్సీగా ట్రేడ్ చేస్తున్నాం. 1 year పైన నుంచే కంటిన్యూస్లీ ట్రేడ్ అయితే చేస్తున్నాం డైలీ. అండ్ 4 years పైన నుంచే మార్కెట్లో ఉన్నాను. కాకపోతే కంటిన్యూస్లీ అయితే చేయలేదు, అప్పుడప్పుడు బ్రేక్ తీసుకున్నాను క్యాపిటల్ కోసము, జాబ్ చేశాను మధ్యలో. బట్ ఇప్పుడు 1 year పైన నుంచి అయితే కంటిన్యూస్లీ అయితే ట్రేడ్ చేస్తున్నాను. మీకు ఈ మంత్ ఎండ్లోనైతే ఈ 1 year P&Ls అయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ ప్రతి మంత్ ఎండ్లో P&Ls అయితే షేర్ చేస్తున్నాను మన ఇన్స్టాగ్రామ్లో. ఇట్లా మీకు మన ప్రొఫైల్లో P&L హైలైట్స్లో P&Ls అయితే ప్రతి మంత్ అప్లోడ్ చేస్తున్నాను. బట్ మనము ఇంకా ప్రాఫిటబుల్ కాదు. కాకపోతే ఇప్పుడు ఒక లాస్ట్ 3 months నుంచి బ్రేక్ ఈవెన్లో అయితే సస్టైన్ అవుతున్నాం. ఈ ఫేజే చాలా ఇంపార్టెంట్, ఈ బ్రేక్ ఈవెన్ ఫేజే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ టైం బ్రేక్ ఈవెన్కి వచ్చినప్పుడు నేను
అంత దాన్ని సీరియస్గా తీసుకోవాలి. బ్రేక్ ఈవెన్కి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే మైండ్ సెట్ చాలామందిది బ్రేక్ ఈవెన్ అప్పుడు కొంచెం బోరింగ్ ఉంటుంది అనమాట మైండ్ సెట్. అంటే బ్రేక్ ఈవెన్ అన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక 700, 500, 1000 ఇలా ప్రాఫిట్ వచ్చినప్పుడు మంత్ మొత్తము అంటే ఇంతేనా అని మనకు అనిపిస్తుంది అనమాట. కానీ 700, 1000 మనము ఎంతో లాస్ నుంచి అక్కడి దాకా తెచ్చాము. ఆ బ్రేక్ ఈవెన్ కంటే దాన్ని మనము ట్రస్ట్ చేయాలి చాలా. ఇంతకుముందు కొంచెము అలా అయ్యి మధ్యలో మళ్ళీ కొన్ని మంత్స్ లాస్ వచ్చింది. బట్ ఇప్పుడు ప్రీవియస్ కొన్ని మంత్స్ నుంచి మనకి 1000 రేంజ్లో లాసు, ఇంకా 500, 600 రేంజ్లో ప్రాఫిట్ అలా వస్తుంది మంత్కి. ఈ బ్రేక్ ఈవెన్ ఫేస్ కొంచెం సిన్సియర్గా సస్టైన్ కావాలి. ట్రేడింగ్ అంటే బోరింగ్ లెక్కన ఉంటుంది, బట్ బోరింగ్ ఈజ్ ఈక్వల్ టు పేషెన్స్. ఓకే, 5 minutes అయితే అవుతుంది. సిపిఆర్ కొంచెం వైడ్ ఉంది, అలాగే సిపిఆర్ కింద ట్రేడ్ అవుతుంది. పుట్ సైడ్ తీసుకుందాం అంటేనేమో క్లోజింగ్ ఉంది అండ్ ప్రీవియస్ డే లో ఉన్నది, 2 రేంజెస్ ఉన్నాయి. కాల్ సైడ్ తీసుకుందాం అనుకుంటేనేమో సిపిఆర్ ఉంది. చూద్దాం ఒక మంచి రేంజ్. ఇప్పుడైతే 5 minutes హై అయితే డ్రా చేసుకున్నాను. ఒక 2-3 monthsలో ప్రాఫిటబుల్ అయ్యే మ్యాటర్ కాదు ఫ్రెండ్స్ ట్రేడింగ్ అంటే. చాలామంది నా దగ్గర ఇంత క్యాపిటల్ ఉంది నేను ట్రేడ్ చేయాలా అంటున్నారు. ఫస్ట్ చాలా డేస్ మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి, తర్వాత 1 lot ట్రై చేయాలి. మీరు ఒకటేసారి డైలీ ఇన్ని ట్రేడ్స్ అన్ని ట్రేడ్స్ ఇట్లా తీసుకోవద్దు. మన వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎన్ని డేస్ నుంచి రూల్స్ ఫాలో అవుతున్నాను చూడండి. యాక్చువల్గా ఈరోజు ఇట్లా రూల్ బ్రేక్ అయింది అనుకోండి, కాకపోతే లిమిటెడ్ లాస్ వచ్చింది. ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియోలో అయితే మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే చిన్న సపోర్ట్ అయితే తీసుకుంటుంది. వాల్యూమ్ చూసుకుంటే పుట్ సైడ్ మంచి వాల్యూమ్ ఉంది. అలాగే ప్రీవియస్ డే క్లోజింగ్ బ్రేక్ ఇట్లా అయ్యి ఒక క్యాండిల్ అయితే ప్రీవియస్ డే లో కిందనే ఓపెన్ అయింది. ఓకే, ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాను. పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను. మనకు డైరెక్షన్ ఆల్రెడీ సిపిఆర్ పైన ఉంది కాబట్టి పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ప్రీమియంలో ఇట్లా ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరనే క్యాండిల్ అవుతుంది. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా, కానీ చాలా పైన అయితే ఎంట్రీ తీసుకున్నాను. మిస్టేక్ ఫస్ట్ ట్రేడ్.
డిస్కౌంట్ కోసం వెయిట్ చేయలేదు. అండ్ ఎగ్జాక్ట్ అక్కడ ప్రీవియస్ డే లో ఇట్లున్నది, కొంచెం డిస్కౌంట్ కోసం వెయిట్ చేసి తీసుకుంటే అయిపోయేది. ఇదే మార్కెట్ మనకి మళ్ళానైతే గుర్తు చేసింది డిస్కౌంట్ అని. అలా గుర్తు చేస్తుంది అనమాట మార్కెట్ మనకి. మార్కెట్ని మనము అర్థం చేసుకోవాలి, సైకాలజీని అర్థం చేసుకోవాలి. మనం మిస్టేక్ చేస్తే అది మిస్టేక్ కాదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా అర్థం చేసుకోండి. అది మనము మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నట్టు. ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ఇలాంటి మార్కెట్తో మనం గెలవలేము. ఆర్గ్యుమెంట్స్ చేస్తే అర్థం చేసుకోవాలి అంతే. ఓకే, గుడ్. ప్రీవియస్ డేలో బ్రేక్ అయ్యి క్యాండిల్ మంచి ఫార్మేషన్ తోని క్లోజ్ అయింది. బట్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఫుల్ గ్రీన్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. 586 లాస్. యాక్చువల్గా మన రూల్ కొన్ని డేస్ బ్యాకే చేంజ్ అయింది కదా, ఓన్లీ 1 ట్రేడ్ పర్ డేనే. బట్ ఇంతకుముందు అప్పుడు 2 ట్రేడ్స్ చేసామని, బట్ రూల్ అయితే చేంజ్ చేశాను 1 ట్రేడ్కే. బట్ ఈరోజు ఇట్లా ఆ రూల్ బ్రేక్ అయింది. బట్ నెక్స్ట్ టైం అయితే అసలు బ్రేక్ చేయను ఈ రూల్. యాక్చువల్గా ఫ్రెండ్స్, లాస్ వచ్చినా ఏమనిపించదు, కానీ ఈ రూల్స్ బ్రేక్ చేస్తేనే మనకి కొంచెం ఒక గిల్టీ ఫీల్ అనేది ఉంటుంది. అందుకే మీకు ఇట్లా నేను చెప్పేది అదే. మనకి చిన్న లాస్ వచ్చినా, ఒక ట్రేడ్లో లాస్ వచ్చినా మనకి ఏమనిపించదు, కానీ ఈ రూల్ బ్రేక్ చేస్తేనే మనకి లాస్ తక్కువైనా సరే మనము రూల్ బ్రేక్ చేయొద్దు. రూల్ బ్రేక్ చేయడం చాలా రిస్కీ అన్నమాట. మనము ఒక్కోసారి యాక్సెప్ట్ చేస్తే అది చాలా ఊకే అలానే అవుతుంది. మొన్ననే ఆల్రెడీ 2 ట్రేడ్స్ తీసుకున్నాను. మొన్న యాక్సెప్ట్ చేయొద్దు అనుకున్నా, బట్ ఇప్పుడు మళ్ళా సేమ్ రిపీట్ అవుతుంది. అందుకే నెక్స్ట్ టైం నుంచి కొంచెం సిన్సియర్గా ఓన్లీ 1 ట్రేడే ఫాలో అవుదాము. ఈరోజు ఇట్లా మిస్టేక్ అయింది, దానికి పనిష్మెంట్ అయితే తప్పదు. ఎట్లయినా మార్కెట్ మనకి పనిష్ చేస్తుంది. అందుకే మార్కెట్ అనేది ఎట్లుంటుంది అంటే ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. బిజినెస్ మ్యాన్తో మనము మంచిగా సిన్సియర్గా ట్రస్ట్గా ఉంటేనే మనకి మంచిగా ఉంటాడు బిజినెస్ మ్యాన్. లేకపోతే ఆ బిజినెస్ మ్యాన్ మనని బిజినెస్లో సిన్సియర్గా ట్రస్ట్గా ఉంటేనే నడుస్తుంది, లేకపోతే లాసెస్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ట్రేడ్ ఇట్లా చాలా అప్ సైడ్లోనే ఎంట్రీ అయితే తీసుకున్నా. కొద్దిసేపు ఆగి తీసుకుంటే అయిపోయేది, బట్ నో ప్రాబ్లం. మళ్ళా లెసన్స్ అయితే గుర్తు చేస్తుంది అన్నమాట మార్కెట్. ఇన్ని రోజులు మనము కొంచెం ఫోకస్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు మళ్ళా ఫోకస్ అయితే పెట్టాలి గట్టిగా.
లాస్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంటే మన రూల్స్ ఫాలో అయినప్పుడు లాస్ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ మన రూల్ బ్రేక్ అయినప్పుడు ఇక ఆపేసేయాలి. అప్పుడే ఒక రూల్ బ్రేక్ అయినప్పుడు ఆపేసేసి కిల్ స్విచ్ అనేది ఉంటుంది దానిలో, అది ఆన్ చేసేసి బయట కొద్దిసేపు కూర్చొని ఆలోచించాలన్నమాట. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, బట్ మనకి ఆ 5 minutes హై అవుతుంది 59,180 ఆ రేంజ్. అయితే ఆ లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. తొందరపాటు ఎంట్రీ అనమాట ఈ సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ ఇట్లా కొంచెం తొందరపాటు ఎంట్రీ, ఒక్కొక్కసారి అట్లా అవుతుంది అనమాట. ఓకే 200. ఎగ్జాక్ట్ అదే 5 minutes హైలో అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది క్లియర్ కట్. ఓకే ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. టుడే లాస్ వచ్చేసి 1132. మిస్టేక్స్ వచ్చేసి కొంచెం ఎర్లీ ఎంట్రీస్ అండ్ ఒక ట్రేడ్ ఎక్స్ట్రా తీసుకున్నా. 1 ట్రేడ్ మన రూల్ బ్రేక్ అయింది. నో ఇష్యూ, మనమైతే ట్రేడింగ్ ఏం ఆపం, ఇలానే కంటిన్యూ చేస్తాం. ఎన్ని డేస్ అయినా సరే ప్రాఫిటబుల్ అయ్యేదాకా మనం ఇచ్చిపెట్టేది లేదు. ప్రాఫిటబుల్ అయిన తర్వాత ఇట్లా ఇచ్చిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కొంచెం మనది బ్రేక్ ఈవెన్ ఫేజ్లో నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకుంటుంది. థ్యాంక్ యూ. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. మళ్ళీ మండే రోజు కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.